Hello guys, welcome back to our channel Skillvana. Today I am going to show you full hands-on how we create the repo, how we use the basic commands in the GitHub, and also how we are going to push the local projects into a GitHub and host there using these basic commands. And also we are going to have a wonderful experience with the Git commands now, and these are very easy. We are going to play with the commands right now. నేను ఫస్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏంటి అంటే గిట్ వర్క్ ఫ్లో ఫ్రమ్ స్టార్టింగ్ టు ద ఎండింగ్ మనం ఎలా క్రియేట్ చేస్తాం, యాడ్ అనే కమాండ్ యూజ్ చేస్తామని చెప్పాను, కమిట్ అనే కమాండ్ యూజ్ చేస్తామని చెప్పాను, అలానే పుష్ అనే కమాండ్ యూజ్ చేస్తామని చెప్పాను. సో ఇప్పుడు ఆ కమాండ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అలాంగ్ విత్ ద వర్కింగ్ అనేది మనం లైవ్లో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం చేద్దామంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని పెట్టుకుందాం. సో న్యూ ఫోల్డర్లోకి ఓపెన్ చేసి మనం గిట్ ప్రాజెక్ట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. సో ఎంటర్ అవ్వండి ఫోల్డర్లోకి. ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని ఉంది కదా, దాన్ని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గిట్ బ్యాష్ అనేది ఓపెన్ అవుతుంది. లెట్స్ క్రియేట్ రెపో. ఫస్ట్ మనం రెపో ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనం చూద్దాం. రెపో క్రియేట్ చేయడానికి మనం ఒక కమాండ్ యూజ్ చేస్తాం. ఆ కమాండే గిట్ ఇనిట్. గిట్ ఇనిట్ ఈజ్ నథింగ్ బట్ గిట్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? ఏదైనా మనం స్టార్ట్ చేసేదాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్ని మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే మనం దాన్ని గిట్ టెర్మినాలజీలో ఇనిషియలైజేషన్ అంటాం. సో ఇనిషియలైజింగ్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్. ఓకే, గిట్ ఇనిట్ అని చెప్పి ఇక్కడ రెపో నేమ్ ఇస్తాం. ఓకేనా, గిట్ ఇనిట్ అని చెప్పి ఇక్కడ మనం రెపో నేమ్ ఇస్తాం. సో రెపో నేమ్ ఏంటి అంటే మనం క్రియేట్ చేయాలనుకునే ఫోల్డర్ నేమ్ ఏమైతే పెట్టుకుందాం అనుకుంటున్నామో దాన్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే రెపో నేమ్ మనం ఒక శాంపుల్ హైఫన్ రెపో అని పెడదాం అనుకుంటున్నాం. సో వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ ద కమాండ్ గిట్ ఇనిట్ శాంపుల్ రెపో, సో దట్ శాంపుల్ రెపో అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం లైవ్లో ఎలా ఇనిషియలైజ్ చేసామనేది చూద్దాం. గిట్ ఇనిట్ శాంపుల్ హైఫన్ రెపో. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది అవుట్పుట్ చూడండి. మీరు ప్రతిసారి కూడా ఏదైనా కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం అవుట్పుట్ క్లియర్గా ఒకసారి చదువుదాం. సో దట్ మనకి అసలు ఏం చేసింది, ఏం జరిగింది అనేది మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ ఇన్ అని చెప్పి ఒక లొకేషన్ వచ్చింది. సో ఈ లొకేషన్లో మనం ఎంటీ రిపాజిటరీ అనేది ఇనిషియలైజ్ చేసాం. సో ఇప్పుడు మనం ఇనిషియలైజ్ చేసిన రెపోలోకి ఎంటర్ అవ్వాలి. ఇనిషియలైజ్ చేసిన రెపోలోకి ఎలా ఎంటర్ అవుతాం? దానికి ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ఏంటి అంటే ఆల్రెడీ మనకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది. ఏంటి? రెపో ఇస్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్ ఆర్ ఏ డైరెక్టరీ. ఇప్పుడు మనం ఫోల్డర్ అని లోకల్ మెషిన్స్లో విండోస్లో అంటాం, డైరెక్టరీ అని చెప్పి మనం లైనక్స్లో అంటాం, రిపాజిటరీ అని చెప్పి మనం గిట్లో ఉంటాం. సో టర్మినాలజీస్ డిఫరెంట్ అయినా సరే వర్కింగ్ అండ్ ద ఆబ్జెక్ట్ అనేది సేమ్ ఉంటుంది. మనం ఈ గిట్ బ్యాష్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా లైనక్స్ కమాండ్స్ యూజ్ చేస్తాం. సో లైనక్స్లో మనం చేంజ్ డైరెక్టరీ అనే ఒక కమాండ్ ఉంటుంది. సిడి అనే కమాండ్ యూజ్ చేసుకొని డైరెక్టరీస్ అనేది వాటిని మనం స్విచ్ అవుతూ ఉంటాం అనమాట. ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి వెళ్ళాలన్నా లేదంటే ఒక డైరెక్టరీకి ఎంటర్ అవ్వాలన్నా సరే మనం సిడి అనేది యూజ్ చేస్తాం. సిడి అనే కమాండ్ యూజ్ చేసి వీఆర్ గోయింగ్ టు enter into the directories or we are going to change from directory to a directory. Okay, so cd directory name ఏంటి మంది? sample hyphen repo. ఇప్పుడు చూద్దాం. cd sample hyphen repo. సో ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? శాంపుల్ హైఫన్ రెపోలో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకునేటట్టయితే మనం ఎందులో ఉన్నాం? శాంపుల్ రెపోలో ఉన్నాం. గిట్ ప్రాజెక్ట్స్లో శాంపుల్ రెపో అనేది ఒకటి క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం శాంపుల్ రెపోలో ఉన్నాం. ఇక్కడ మాస్టర్ అనేది ఒకటి న్యూగా మనకు కనిపిస్తుంది. అసలు ఈ మాస్టర్ అంటే ఏంటి? మాస్టర్ ఈజ్ నథింగ్ బట్ డిఫాల్ట్ బ్రాంచ్ ఫర్ ఎనీ రిపాజిటరీ ఇన్ ద గిట్ హబ్. ఓకేనా, ఇప్పుడు డిఫాల్ట్ బ్రాంచ్, ఈ బ్రాంచెస్ కోసం మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు ఈ మాస్టర్ అనేది ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం ఒక రిపాజిటరీని ఇనిషియలైజ్ చేసాం కాబట్టి అది ఒక రిపాజిటరీ అని మనకి అర్థం అవడానికి ఇక్కడ మాస్టర్ అనేది వస్తుంది అనమాట.
సో బేసిక్గా మనం ఈ బ్రాంచ్లోనే ఉంటాం, ఎందుకంటే అది డిఫాల్ట్ కాబట్టి. ఒకవేళ మనం వేరే బ్రాంచ్ క్రియేట్ చేసి ఆ బ్రాంచ్లోకి మనం వెళ్తే ఇక్కడ ఈ మాస్టర్ అనేది చేంజ్ అయ్యి మీరు ఏదైతే బ్రాంచ్ నేమ్ పెట్టుకున్నారో ఆ బ్రాంచ్ నేమ్కి వెళ్తారు మీరు. సో ఈ బ్రాంచెస్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ మనం ఓన్లీ వర్క్ ఫ్లో గురించి చూద్దాం, ఓకేనా. ఎంటీ రిపాజిటరీ క్రియేట్ చేసాం. సో ఈ ఎంటీ రిపాజిటరీలోకి మనం ఒకసారి వెళ్ళాం కాబట్టి ఏ ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. ఏ ఫైల్స్ ఉన్నాయో చూడడానికి మనం యూజ్ చేసే కమాండ్ ls-lrt, ఓకేనా. ls-lrtని మనం బ్రేక్ డౌన్ చేసి అసలు ls-lrt అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ls అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న l ఏంటి అంటే లాంగ్ ఫార్మాట్. ఇక్కడ ఉన్న r ఏంటంటే రివర్స్ ఫార్మాట్. ఇక్కడ t ఏంటి అంటే టైం. ls అంటే లిస్ట్ అంతా రావాలి. దేని లిస్ట్ రావాలి? ఫైల్స్ యొక్క లిస్ట్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ l అంటే లాంగ్ ఫార్మాట్ కదా. లాంగ్ ఫార్మాట్ అంటే ఫైల్ నేమ్ ఏంటి, ఆ ఫైల్ ఎవరు క్రియేట్ చేశారు, ఆ ఫైల్ ఎప్పుడు క్రియేట్ చేశారు, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ థింగ్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్ ఆర్డర్. టీ కోసం మాట్లాడుకున్న తర్వాత ఆర్ కోసం వద్దాం. సో టీ అంటే టైం మాడిఫైడ్. బేస్డ్ అపాన్ ద మాడిఫైడ్ టైం ఈ లిస్ట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా షార్ట్ అయ్యి వస్తాయి. కాకపోతే ఈ టైం లేటెస్ట్గా మాడిఫై అయింది కింద చూపిస్తుంది, ఓల్డ్గా మాడిఫై అయిన దాన్ని పైన చూపిస్తుంది. సో ఈ ఆర్డర్ని మనం రివర్స్ చేయడానికి లేటెస్ట్ ఫైల్ పైకి వచ్చి ఓల్డ్ ఫైల్ అనేది కిందకి వెళ్ళడానికి కమాండ్లో ఈ ఆర్ని యూజ్ చేస్తాం అనమాట. మీకు అర్థమైందా? సో ఇప్పుడు ls-lrt అనేది ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఈ కమాండ్ని మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. ls-lrt. ఇక్కడ మనకి ఎలాంటి ఫైల్స్ లేవు కాబట్టి టోటల్ 0 అని చూపించింది. ఇప్పుడు ఇందులో ఏమైనా హిడెన్ ఫైల్స్ ఉన్నాయా, ఒకవేళ హిడెన్ ఫైల్స్ ఉంటే వాటిని ఎలా చూడాలి అనేది మనం చూద్దాం. హిడెన్ ఫైల్స్ చూడడానికి మనకి ఉన్న కమాండ్ ls-lart. సేమ్ కమాండే, కాకపోతే ఇక్కడ ఏ అనేది యూజ్ చేస్తాం. ls-a కూడా యూజ్ చేయొచ్చు హిడెన్ ఫైల్స్ చూడడానికి. కాకపోతే మనకి లాంగ్ ఫార్మాట్లో కావాలి, రివర్స్ ఆర్డర్లో కావాలి, అలానే టైం బేస్ చేసుకొని సార్టింగ్ అనేది జరగాలి కాబట్టి ls-lart అనేది మనం యూజ్ చేస్తాం. ట్రై చేద్దాం. ఇప్పుడు ls-lart అని కొడితే ls-lart అని కొడితే ఇప్పుడు మీరు చూస్తే .git అనేది ఒకటి కనిపించింది. సో ఈ .git అనేది ఏంటి? హిడెన్ ఫైల్. అసలు ఈ .git ఎందుకు ఉంది? .git ఎందుకు ఉంది అంటే అదొక కాన్ఫిగరేషన్ ఫైల్. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది ఏ ఫోల్డర్లో అయితే ఉంటుందో ఆ ఫోల్డర్ని మనం రెపో అని పిలుస్తాం. అర్థమైంది కదా? ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది కాబట్టి ఆ ఫోల్డర్ అనేది రెపో కింద వర్క్ అవుతుంది. ఈ శాంపుల్ రెపో అని మనకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ మాస్టర్ అనేది కనిపిస్తుంది కాబట్టి మనకి ఈ శాంపుల్ రెపో అని తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది శాంపుల్ రెపో నుంచి డిలీట్ చేస్తే అసలు ఏమవుతుంది అనేది మనం చూద్దాం. సో డిలీట్ చేయడానికి మనకున్న కమాండ్ ఏంటి అంటే rm-rf. This is nothing but a remove and this is a force. To remove a file forcibly we are going to use rm-rf. సో ఇప్పుడు ఏ ఫైల్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం? .git. సో .git అనే ఫైల్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి rm-rf అనే కమాండ్ యూజ్ చేసి .gitని డిలీట్ చేస్తున్నాం. So let's see what will happen if we use rm-rf for the .git. rm-rf for .git. So ఇప్పుడు చూడండి, ఇప్పుడు when we enter rm-rf command for the .git కాన్ఫిగరేషన్ ఫైల్ని డిలీట్ చేసేసాం కంప్లీట్గా. సో ఇట్ ఈస్ నో మోర్ ఎ రెపో. మీరు చూసుకునేటట్టయితే ఇక్కడ మాస్టర్ అనేది పోయింది కంప్లీట్గా. సో ఇప్పుడు ఇది అసలు రెపో కాదు. ఇంకా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక నార్మల్ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ని రెపో ఎలా చేయాలి? స్టార్టింగ్ ఒక రెపోని ఇనిషియలైజ్ చేసాం. అలానే ఇప్పుడు అలా రెపోని ఇనిషియలైజ్ చేయకుండా ఒక ఫోల్డర్లో మనం ఉన్న ఫోల్డర్ని ఎలా రెపో కింద చేంజ్ చేయాలి? చేంజ్ చేయడానికి కమాండ్ ఏంటి? చేంజ్ చేయడానికి కమాండ్ ఏం లేదు. ఎంటర్ git init.
ఒక ఫోల్డర్లోకి వెళ్ళి git init అనే కమాండ్ ఎంటర్ చేస్తే వీ కెన్ చేంజ్ దట్ ఫోల్డర్ యాజ్ ఎ రెపో. సో లెట్స్ సీ. ఇప్పుడు ఇది రెపో కాదు. సో ఇది అసలు రెపో కాదు. ఇక్కడ మాస్టర్ అనేది మనం చూడట్లేదు కాబట్టి ఇది రెపో కాదు. సో దీన్ని మనం రెపో కింద చేంజ్ చేయాలంటే git init అని ఎంటర్ చేస్తే ఇనిషియలైజ్డ్ ఎంటీ రెపో, ఎంటీ గిట్ రెపాజిటరీ. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి మాస్టర్ అనేది వచ్చింది. అండ్ ఆల్సో వీ కెన్ సీ ls-lart, వీ కెన్ సీ .git. ఓకే, .git ఉంది అంటే కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ రెపో ఫ్రమ్ నౌ. శాంపుల్ రెపోలో ఉన్నాం. ఈ శాంపుల్ రెపో నుంచి మనం ఫస్ట్ బయటకు వద్దాం. ఫస్ట్ బయటికి రావడానికి మనకు ఒక కమాండ్ ఉంది. మనం లోపలికి వెళ్ళడానికి ఏం కమాండ్ యూజ్ చేసి వెళ్ళాం? cd రెపో నేమ్. సేమ్ అలానే బయటికి రావడానికి cd to come back from a directory or repo. ఓకేనా? ఇప్పుడు cd ... ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? గిట్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో ఉన్నాం. ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్టింగ్లో రెపాజిటరీ క్రియేట్ చేసాం. రెపాజిటరీ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది అందులో ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం రెపాజిటరీ క్రియేట్ చేయొద్దు, ఓన్లీ డైరెక్టరీ ఒకటే క్రియేట్ చేద్దాం. డైరెక్టరీ క్రియేట్ చేయడానికి మన దగ్గర ఉన్న కమాండ్ ఏంటి? mkdir. mkdir ఈజ్ నథింగ్ బట్ ఏ మేక్ డైరెక్టరీ. ఓకేనా? ఇప్పుడు mkdir అని ఇచ్చి శాంపుల్ రెపో 2 అని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మీకు శాంపుల్ రెపో 2 అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ శాంపుల్ రెపో 2లోకి మనం ఎంటర్ అవ్వాలి. అలా ఎంటర్ అవుతాం. మనకు ఆల్రెడీ కమాండ్ తెలుసు కదా, cd ఈజ్ నథింగ్ బట్ చేంజ్ డైరెక్టరీ శాంపుల్ రెపో 2. ఎందులో ఉన్నాం మనం? శాంపుల్ రెపో 2లో ఉన్నాం. ఈ శాంపుల్ రెపో 2ని మనం రెపాజిటరీ కింద చేంజ్ చేయాలంటే ఏం చెప్పాను నేను? git init అనే కమాండ్ మనం ఏ ఫోల్డర్లో ఉంటే ఆ ఫోల్డర్లో ఎంటర్ చేస్తే వెంటనే ఆ ఫోల్డర్ అనేది రెపాజిటరీ కింద చేంజ్ అయిపోతుంది. సో లెట్స్ సీ. నౌ వీ కెన్ సీ మాస్టర్ బిసైడ్ ద శాంపుల్ రెపో 2. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ రెపో, రైట్? సో ఇప్పుడు ls-lart అనే కమాండ్ ఇస్తే వీ కెన్ సీ .git. నెక్స్ట్లో మనకు కొన్ని ఎడిటర్స్ ఉంటాయి. ఆ ఎడిటర్స్ని యూజ్ చేసుకొని మనం ఫైల్ని క్రియేట్ చేసుకుంటాం, ఎడిట్ చేసుకుంటాం, అలానే చేంజ్ చేసుకుంటాం, సేవ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఉన్న కొన్ని ఎడిటర్స్ ఏంటి అంటే నానో ఎడిటర్, విమ్ ఎడిటర్, ఇలా డిఫరెంట్ ఎడిటర్స్ ఉంటాయి. సో నాకు ఈజీగా అనిపించేది ఎప్పుడు కూడా నానో ఎడిటర్. సో ఇప్పుడు నానో ఎడిటర్ యూజ్ చేసుకొని ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇప్పుడు నానో ఎడిటర్ యూజ్ చేసుకొని నానో అండ్ ఫైల్ నేమ్ ఏమిద్దాం? file1.html అని ఇద్దాం. ఓకే, నానో file1.html. ఓకే, ఇప్పుడు మనకి file1.html అనేది ఓపెన్ అయింది. ఇందులో మనం ఏం చేద్దామంటే హలో ఐ యామ్ నిఖిల్ అని ఇస్తున్నాను. ఓకే, నానో ఎడిటర్ నుంచి మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ని సేవ్ చేసి మనం ఎగ్జిట్ అవ్వాలంటే మనం Ctrl+X అని క్లిక్ చేసి Y క్లిక్ చేసి ఎంటర్ చేస్తే ఫైల్ అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ చూసారా, file.html అనేది సేవ్ అయింది. సో మనం ఏం చేసాం? file1.html అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఒకవేళ మనం ఇదే నానో ఎడిటర్ యూజ్ చేసుకొని ఆ file1.html ఏముందో చూడాలి అనుకున్నా సరే సేమ్ నానో file1.html అని ఇస్తే వీ కెన్ సీ హలో ఐఎమ్ నిఖిల్. ఓకే, ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. గిట్ స్టేటస్ అనే ఒక కమాండ్ యూజ్ చేసి మన ఫైల్ యొక్క స్టేటస్ అనేది చూద్దాం. ఓకే,